ఈసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవితకు అవకాశాలు అంతంత మాత్రమే. ఆమెకు టికెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదు. దాదాపుగా ఆమెకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వొద్దనే అభిప్రాయంతోనే పార్టీ నాయకత్వం ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో భాగంగా ఇటీవల జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్ మీటింగ్ లో ఆమె లేవనెత్తిన అంశాలు ఆమెకు మద్దతుగా మాత్రమే కాక పార్టీ లీడర్షిప్ వైఫల్యాలను పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులను పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలా లేక ఎన్ఆర్ఐ వ్యక్తికి ఇవ్వాలా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే తొలిసారి పోటీ చేసినప్పుడు 2014లో ఎంపీగా గెలిచిన ఆమె 2019లో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి, వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడానికి ఆమె తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పరిధిలోని కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సొంత పార్టీ నాయకులే సరిగ్గా సహకరించలేదని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలు పలువురు లోకల్ క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం కారణమంటూ కవిత సహా ఆ ఎంపీ సెగ్మెంట్ కు చెందిన లోకల్ బాడీ లీడర్లు సన్నాహక సమావేశంలో ఓపెన్ గా కమెంట్లు చేశారు. కేటీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవడానికి మొదలుపెట్టిన కసరత్తులో భాగంగా నిజామాబాద్ సెగ్మెంట్ లో కవితకు బదులుగా మరో అభ్యర్థి పేరు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆమెకు టికెట్ నిరాకరిస్తే పార్టీ కేడర్ కు ఎలాంటి మెసేజ్ వెళుతుంది? అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపి మరింత చేటు చేస్తుందా? పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.